హలో అండి అందరికీ, నేను మీ ఐషు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు తీసింది. వీడియో న్యాచురల్ గా చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అసలు గోరింటాకు పెట్టుకుని వాళ్ళు కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోకుండా అస్సలు ఉండరు. లాస్ట్ ఇయర్ తొలి ఏకాదశి అప్పుడు గోరింటాకు పెట్టుకున్నా, మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నా. 1 year అయింది నేను గోరింటాకు పెట్టుకొని. మిగిలిన రోజుల్లో పెట్టుకోకపోయినా ఆషాఢ మాసంలో మాత్రం కంపల్సరీ ఒక్కసారైనా పెట్టుకుంటాను. అది ఈ తొలి ఏకాదశి పండక్కే పెట్టుకుంటా. అది ఏందో మరి నేను ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఎర్రగా పండితే బాగుండు అనుకుంటా. తీసినప్పుడు ఎర్రగానే ఉండిద్ది, మళ్ళీ ఒక పూటకే మళ్ళీ నల్లగా వచ్చేసినట్టు అయిపోయింది ఎందుకో మరి. పండగ రోజు పూజా గదికి డీప్ క్లీనింగ్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పనేసి ముందు రోజు చూస్తేనేమో శుక్రవారం వచ్చింది. అందుకే గురువారం రోజే పూజా గది మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసుకొని దేవుని ఫొటోస్ అన్నిటి కూడా శుభ్రంగా తుడుచుకొని బొట్లు పెట్టుకొని పూజ గది మొత్తం నీట్ గా అయితే సర్దుకున్నాను. పూజ సామాన్ కూడా శుభ్రంగా తోమి పెట్టేసుకున్నా. ఈ రోజు మళ్ళీ అన్నిటికీ గంధము కుంకుమతో అయితే ఇలా బొట్లన్నీ పెట్టేసుకొని దేవుడి గదిలో అయితే సర్దుకుంటున్నాను. ఈ రోజు హర్షాకి స్కూల్ కూడా ఉంది. ఒక పక్క స్కూలు, ఇంట్లో పూజ, మళ్ళీ నా పనులు ఇవన్నీ కంగారుగా ఉంటాయి అని చెప్పనేసి ముందే ఇవన్నీ అయితే సర్దేసి నీట్ గా పెట్టేసుకుంటున్నా. పూజ గది సర్దుకోవడం అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ కూడా పసుపు రాసి కుంకుమ పెట్టుకొని ఇలా పూజ గది మరీ బోసుగా ఉన్నట్టు అనిపించేసరికి ఇంకా పసుపుతోటి ఇలా చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఎలా ఉందో కమెంట్స్ చేయండి. తర్వాత ఇల్లు అది అంతా క్లీన్ చేసేసుకున్నాను. అవన్నీ కూడా వీడియో తీసుకున్నానండి. దీని తర్వాత అయితే వీడియో పెడతా. ఇప్పటికే ఈ వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ అది పోస్ట్ చేసినాక ఇది చేస్తే ఇంకా లేట్ అయిపోతుందని ఫస్ట్ ఈ వీడియో పోస్ట్ చేసేస్తున్నా. ఇంట్లో ఉన్న గడపలన్నిటికి కూడా ఇలా పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని గడపనైతే పూజించేసుకున్నాను. వీటికి బొట్టు పెట్టేటప్పుడు అనిపించింది బియ్య పిండితో ముగ్గులాగా వేస్తే బాగుంటుంది కదా అని. కానీ ఇంట్లో బియ్య పిండి లేదు. అప్పటికప్పుడు షాపుకు పోయి బియ్య పిండి తీసుకొచ్చి మళ్ళీ బియ్య పిండితో మధ్యలో అక్కడక్కడ వైట్ కలర్ లో బొట్టు పెట్టేసేసి ఇలా పిండితో అయితే ముగ్గు వేసుకున్నాను. చాలా నిండుగా అనిపించింది. ఇలా ఉట్టి పిండితో వేసాను కాబట్టి అంత నీట్ గా అయితే రాలేదు ముగ్గు వేసినట్టుగా. ఈ బియ్య పిండిలో కొంచెం ముగ్గు పిండి కూడా కలిపి ముగ్గు వేస్తే ఇంకా నీట్ గా వచ్చేది. కానీ డైరెక్ట్ గా ఉట్టి బియ్య పిండితో వేసేసరికి అంత నీట్ గా అయితే ఏం రాలేదు. ఇంటి ముందు పెయింట్ తోటి ఇలా ముగ్గు వేసే ఉండిద్ది. అందుకని చెప్పనేసి చాక్ పీస్ తో చిన్నగా కొంచెం చిన్న ముగ్గులాగా అయితే వేసి పసుపు కుంకుమ అయితే వేసుకున్నా. ఇదైతే మేము నడిచే మెట్ల దగ్గర అనమాట. కింద కొంచెం ప్లేస్ ఉండిద్ది. ఇంకా అక్కడైతే కడిగేసి ఇలా చాక్ పీస్ తోనే ముగ్గు వేసి పసుపు కుంకుమ అయితే వేసుకున్నా. నిండుగా నాకు చాలా బాగా అనిపించింది. ముగ్గు వేసుకోవడం అయిపోయిన తర్వాత మెట్లన్నిటికీ కూడా ఒక్కొక్క మెట్టుకి పసుపు రాసి కుంకుమ తోటి బియ్య పిండి తోటి ఇలా అయితే బొట్లు పెట్టుకున్నాను. ఏదైనా పండగ రోజు నాకు ఇలా ఇంటిని స్పెషల్ గా అలంకరించుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే కొంచెం ఓపిక చేసుకుని మరి ఇలాంటివన్నీ చేసుకుంటా ఉంటా. ఇంట్లో పనులు, మహర్ష స్కూల్, ఉదయం పూట ఇంత టైం సరిపోదు కాబట్టి నైట్ టైం ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టేసి ఆ ఉదయం పూట అయితే ఇలా మామిడాకులు అవి తీసుకొచ్చుకొని ఇంటికి తోరణం లాగా అయితే మామిడాకులతో కట్టుకున్నా. రోజు రావి ఆకులో దీపారాధన చేస్తే మంచిదంట. ఇంటి దగ్గరలో ఒకరికి రావి చెట్టు ఉంటే ఉదయాన్నే వెళ్లి రావి ఆకులు అయితే కోసుకొచ్చుకున్నా ఒక 4. పనులన్నీ అయిపోయిన తర్వాత తలస్నానం చేసి వచ్చి దేవుడికి ప్రసాదంగా పెడదాము అని చెప్పనేసి ఇలా పేలాల పిండి అయితే వేశాను. తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని ఫొటోస్ అన్నిటికి కూడా పువ్వులతో నిండుగా అలంకరించుకొని రావి ఆకులో దీపారాధన చేసుకుని ప్రసాదం కోసం అని చేసిన పేలాల పిండి కూడా దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇలా కర్పూరంతో అయితే హారతిచ్చుకుంటున్నా. కడ్డీలు కర్పూరం అన్ని వెలిగించిన తర్వాత లాస్ట్ లో ధూప్ స్టిక్ వెలిగించేసి ఇలా దేవుని పూజ గది అంతా కూడా ధూపం అయితే వేసుకుంటున్నాను. పండగ రోజుల్లో కొంతమందికి ఇల్లుని మంచిగా అలంకరించుకోవాలంటే ఇష్టం, కొంతమందికి పూజ బాగా చేసుకోవడం అంటే ఇష్టం, కొంతమందికి రకరకాల పిండి వంటలు కానీ లేదా స్పెషల్ గా ఏమన్నా చేసుకొని తినడం అంటే ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనమాట. నాకు మాత్రం ఇలా చేసుకోవడం అంటే ఇష్టం. కొంచెమన్నా పొంగల్ చేద్దాంలే అనుకున్నా గానీ హర్షాన్ని లేపి వాడికి టిఫిన్ పెట్టి వాడిని రెడీ చేసేటప్పటికి సగం టైం అయిపోద్ది. మళ్ళీ ఈ పనులన్నీ చేసుకొని పూజ అయిపోయి మళ్ళీ గుడికెళ్ళి వచ్చి స్కూల్ వదిలిపెట్టేటప్పటికి ఇంకా లేట్ అయిపోద్దని ఇంకా పొంగల్ ఏం చేయలేదు. అయినా మా సైడ్ ఫస్ట్ నుంచి కూడా మాకు తొలి ఏకాదశికి ఇలా పేలాల పిండి చేసి దేవుడికి నైవేద్యంగా పెడతాము. మా సైడ్ ఈ రోజు గుడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ప్రసాదంగా ఈ పేలాల పిండే పెడతారు. ఇంకా అందుకే నేను కూడా ఇంట్లో ఇదే చేసేసి దేవుడి దగ్గర పెట్టేసా. పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక మా పూజ గది ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి.
నేను పూజ చేసుకున్న విధానం మీకేమనిపించింది, అలాగే మీలో ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి. ఇంట్లో పూజ అయిపోగానే గుడికైతే వెళ్ళాము. మహర్ష ఇక్కడ అమ్మవారికి తెగ దండం పెట్టుకుని మొక్కేస్తున్నాడు. మా అమ్మ చాక్లెట్లు బిస్కెట్లతో పాటు అడిగినవన్నీ కొనియాలి, అస్సలు కొట్టకూడదు అని. ఇప్పటికే టైం వచ్చేసి 8:30 అయిపోయింది. మహర్షాని లేపి స్నానం చేపించి బతిమిలాడి రెడీ చేసి ఇలా గుడికి తీసుకొచ్చేటప్పటికే ఈ టైం అయ్యింది. ఇల్లే ఇల్లాసం కడిపే కైలాసం అని మిగిలిన రోజుల్లో గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కనీసం పండగ పూట అయినా గుడికి వెళ్దాంలే అని చెప్పనేసి లేట్ అయినా కూడా తీసుకొచ్చా. పక్కనే గుడులన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అంగం తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని తర్వాత మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పక్కనే రామాలయం ఉంటే రాముల వారి దగ్గరకు కూడా వెళ్ళేసి దండం పెట్టుకుని దర్శనం చేసుకుని అయితే వచ్చాము. గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత హర్షకి టిఫిన్ పెట్టేసి స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్, బుక్స్ అన్ని సర్దేసి స్కూల్ బ్యాగ్ రెడీ చేసేసా. స్కూల్ కి వెళ్లే ముందు ఒక 5 minutes టైం ఉంది. ఒరే ఒక చిన్న ఫోటో తీస్తాను నుంచోరా అంటే వాడు ఆశాలు చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిపోయింది. మహర్షాని స్కూల్లో వదిలిపెట్టి మా ఆయన నేను ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతాము. తాళాలు వేద్దాంలే అని చెప్పని లైట్లు అవన్నీ ఆఫ్ చేసేసరికి ఆ దీపాల కాంతుల్లో దేవుడి గది ఇంకా నిండుగా అనిపించింది. అందుకే ఒక చిన్న క్లిప్ తీసి మళ్ళీ యాడ్ చేశా. ఈ వీడియోలో నా మాటల కన్నా మా హర్ష మాటలో వాడు చేసే గోలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటది. నేను అరవద్దు అంటేనే వాడు ఎక్కువ ఇంకా గొడవ చేస్తూ ఉంటాడు అనమాట. ఏమనుకోకుండా ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అయిపోండి. ఆ ప్రాణానికి తగ్గట్టుగా ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే ఆ జాజిపూలైనా జాంకాయలైనా కూడా ఇప్పుడే వచ్చారు మైక్ పెట్టుకొని. అసలే ఈ వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది. ఈ రోజన్నా అప్లోడ్ చేద్దాంలే అని చెప్పని తీరిక చేసుకొని మరి వాయిస్ ఓవర్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం హర్షాని స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చినాక తీసిన వీడియో. మేడం హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాయరా అని చేపిస్తా ఉన్నాను. హోంవర్క్ రాయడమేమో కానీ బుక్ మీద పడి పడుకొని మరీ రాస్తున్నాడు మా ఓడు. రోజు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినడానికి స్నాక్స్ పెట్టేసి హోంవర్క్ ఏమి ఇచ్చారా అని చెక్ చేసి హోంవర్క్ చేపిస్తా ఉంటా. వాడికి నచ్చితే చేస్తాడు, లేకపోతే బ్యాగ్ పక్కన పడేసి ఎప్పుడు వాడికి బుద్ధి పుట్టినప్పుడు వచ్చి అమ్మ హోంవర్క్ చేస్తా ఏమి ఇచ్చారు అని చెప్పనేసి మళ్ళీ రాస్తాడు. ఎందుకో పాపం ఈ రోజు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేస్తానన్నాడు. ఇంకా హోంవర్క్ చేపించి పైన బట్టలు ఆరేసన్న సంగతే మర్చిపోయా. ఇంకా అవి తీసుకొచ్చేటానికైతే కొంచెం లేట్ అయ్యింది. వర్షం పడేలాగుంది, అందుకే తొందరగానే చీకటి పడిపోయింది. ఈ రోజు ఇలానే మబ్బు పట్టి గాలి కొట్టింది. వర్షం పడేలానే ఉండేది కానీ వర్షం మాత్రం పడదు. గాలికి ఉతికిన బట్టలు చూడండి, ఆరేసిన బట్టలన్నీ కూడా తీగలకు చుట్టుకుపోయినాయి. మా ఇంట్లో తొలి ఏకాదశి పండుగ అయితే ఈసారి ఇలా జరుపుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు వీడియోని లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.